తెలంగాణలో అక్రమ గో రవాణా అనేది తారాస్థాయికి అయితే చేరిందని చెప్పుకోవాలా. దీంట్లో ఒక ఎక్స్పీరియన్స్ అయితే నాకుంది అని చెప్పేసి మనకు ఒక బ్రదర్ అయితే చెప్పడం జరుగుతూ ఉంది. నిజామాబాద్ లో ఏదైతే మనకి రూరల్ పోలీస్ స్టేషన్ నియర్ బై లొకేషన్ లో మనము ఇదే ప్రాంగణంలో అయితే ఉండడం జరిగింది. ఇక్కడ దాదాపు 20 ఆవులను అయితే అక్రమ గో రవాణా చేస్తున్నటువంటి వ్యక్తులను అయితే అదుపులో తీసుకున్నారు. సో ఇందులో భాగంగానే కొంతమంది ఇక్కడ గ్యాదర్ అయిన పరిస్థితి ఉంది. సో ఇందులో భాగంగానే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం మీరు చెప్పండి, ఏంటి అసలు ఏం ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దామని అనుకుంటున్నారు? యాక్చువల్గా అంటే నేను ఉండేది రూరల్ ప్రాంతమే, కాకపోతే నేను పార్టీ పరంగా ఒక 6 years ఆసిఫాబాద్ జిల్లాలో చేసిన. అది రిమోట్ ఏరియా, అది మనకు అందరికి తెలుసు. ఆల్మోస్ట్ మనకు మహారాష్ట్రకి దగ్గర ఉంటుంది ఆ ప్రాంతం. ఏంటంటే ఆ ప్రాంతంలో మహారాష్ట్రకి మన తెలంగాణకి లాస్ట్ బార్డర్ వాంకిడి దాటినామంటే మనం మహారాష్ట్ర ఎంటర్ అవుతాం. ఆ వాంకిడి స్టేషన్ నుంచి అంటే వాంకిడి చెక్ పోస్ట్ నుంచి దాదాపుగా హైదరాబాద్ వరకు ఒక 30 నుంచి 40 చెక్ పోస్టులు ఉంటాయి. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఆల్టర్నేట్ డేస్ అంటే 2 రోజులకు ఒకసారి ఒక 12 నుంచి 20 కంటైనర్లు పోతాయి, ఆవుల కంటైనర్లు. దాంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి చెక్ పోస్ట్ కి ముడుపులు ముడతాయి, పైసల కట్టలు. అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, నేను నా పర్సనల్గా ఫేస్ చేసి చెప్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మనం వాళ్ళని అడ్డుకుంటున్నామని తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆపుతారు, టైం గ్యాప్ ఆపుతారు. లేదు మనం తెలుస్తున్న మన ఆపలే మన పరిస్థితులు ఉన్నారంటే వాళ్ళు కొట్టేసుకొని వెళ్ళిపోతారు. అది కూడా జరుగుతుంది. ఏం చేస్తారు, ఫస్ట్ వాళ్ళు వెహికల్ స్టార్ట్ అవుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే చెక్ పోస్ట్ బై చెక్ పోస్ట్ వాళ్ళు ముడుపులు ముట్ట కొడతారు అన్నట్టు. అంటే ఆ వెహికల్ ఆపుతారు, డబ్బులు చెక్ పోస్ట్లు ఇస్తారు, దాటుతారు. ఆ వెహికల్ రాగానే అసలు ఆ వెహికల్ కూడా చూడరు వాళ్ళు, అసలు ఏం వెహికల్ ఉందని. మామూలుగా అయితే ఏ వెహికల్ అని ఆపుతారు చెక్ పోస్ట్ లో, కానీ ఆవుల కంటైనర్ వెహికల్ మాత్రం ఎక్కడ ఏ చెక్ పోస్ట్ లో కూడా ఆపరు. హైదరాబాద్ వరకు నిజం చెప్తాను, నేను పర్సనల్ ఫేస్. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒకవేళ మనం అడ్డుకుంటున్నాం అని తెలిస్తే వాళ్ళకి వాళ్ళు వాడే వెహికల్స్ అన్ని ఏదో మామూలుగా ఉన్న స్టీరింగ్ అన్ని పవర్ వెహికల్స్. ఆ పవర్ వెహికల్స్ వాడు ఎటైనా రన్ చేస్తాడు. ఆ డ్రైవర్ కూడా వెల్ ట్రైన్ ఉంటాడు. అండ్ డ్రైవింగ్ లో వాళ్ళు ఏం చేస్తారంటే కొట్టేసి వెళ్ళిపోతారు. అది వెహికల్ కారా ఇంకా చూడరు వాళ్ళు. ఒకవేళ మనం అది కూడా పక్కడబందిగా ఆపాలని ప్రయత్నం చేస్తే వాళ్ళ సీట్ కిందనే కత్తులు, తల్వార్లు, పెద్ద పెద్ద రాడ్స్, తప్పంచాలు చంపేసి వెళ్ళిపోతారు, గుద్దేసి వెళ్ళిపోతారు. మనం ప్రాణం వాళ్ళు ఏం చేసుకుంటారు, మామూలుగా I-10 కేసు అని కింద రాసేసుకొని వెళ్ళిపోతారు. దానివల్ల ఏమైపోతుంది అంటే మేము ఒకరోజు ఏం చేసినాం, ఇట్లనే తెలిసి రేపు వినాయక చవితి అనగా మేము చేసిన రెక్కి ఇది తెలిసింది. దాదాపు ఒక 15 నుంచి 20 వెహికల్స్ వస్తున్నాయి అని మనం ముందు ప్రీ ప్లాన్ ఒక వ్యక్తిని పెట్టి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు మేము అనుకున్న చెక్ పోస్ట్ దగ్గరికి 1:30కి టచ్ అయ్యారు, రాత్రి 1:30కి. అంటే ఆ టైంలో ఎవరు ఉండరు కదా, చూడరు కదా. మేము అప్పటి వరకు కూడా వెహికల్ మేము మెలుకుండి చూసి 1:30 వరకు వెయిట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మేము ఆపుతున్నామని ఐడియా అంటే వాళ్ళకు తెలియగానే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 2 వెహికల్ గుద్దేసి వెళ్ళిపోయారు, రిటర్న్ వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడికి పోయారని ఏం తెలియదు. మళ్ళీ ఆ వెహికల్స్ ఆఫ్టర్ 3:30 రీచ్ అయినాయి మేము అనుకున్న చెక్ పోస్ట్ కి. ఎందుకంటే అప్పటికి వెళ్ళిపోయినాం. పోలీసులు అప్పుడు మేము ఆపడం వల్ల పోలీసు వాళ్ళు మమ్మల్ని బెదిరించారు, నీకేం అవసరం ఆపడానికి. అంటే పోలీస్ వ్యవస్థ కూడా ఇందులో ఇన్వాల్వ్ ఉందని అర్థమవుతుంది. అంటే ఈ అన్ని రకాల కార్యక్రమాలకి ఊతమచ్చి ముందుకు ఏదైతే నడిపిస్తుందో అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. మిగతా అన్ని హిందూ వాహిని, బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్ వీళ్ళందరూ మనకు సపోర్ట్ చేయడం వల్ల బీజేపీ ముందుండి నడిపిస్తుంది. కానీ అందరూ ఏమనుకుంటారు అంటే ఇందులో అందరు హిందువులే ఉండరు అని అనుకుంటారు. కానీ దీనిలో ముఖ్యంగా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ముస్లింలకు సపోర్ట్ చేస్తూ పనిచేస్తున్నారు. అది ఖచ్చితంగా రేపు రాబోయే రోజులలో హిందుత్వం గురించి ఎవరైతే మాట్లాడతారో, హిందువుల గురించి ఎవరైతే కొట్లాడతారో, గోమాత గురించి ఎవరైతే కొట్లాడతారో వాళ్ళకి ప్రాణహాని ఖచ్చితంగా ఉందండి. సో ఇంకొక విషయం ఏంటంటే మీరు ఒకటి పకడ్బందీగా అంటే మీరు ప్రతిదీ రెక్కి చేసి వెహికల్స్ పట్టుకోవడానికి మీరు ప్రయత్నించారు, మీకు జరిగిన ఎక్స్పీరియన్స్ మీరు చెప్పారు. కాకపోతే ఈ వీడియో చూసినటువంటి ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా సిగ్గుపడతారని అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే పోలీసులు చేసేటువంటి కర్తవ్యాన్ని మీరు ఇవాళ బాధ్యతగా తీసుకొని మీరు ఇవాళ ఇంత చేస్తా ఉన్నారు. కాకపోతే ఈ మామూలు పర్వం, ఈ మామూలు మోజులో పడి ఎన్నో కొన్ని వందల వేల ఆవులని, గోమాతల్ని, గోవులని అక్రమ రవాణా చేస్తా ఉన్నారు. సో ఇదంతా కూడా చూసిన తర్వాత పవిత్రంగా భావించేటువంటి ఈ గోమాతని దాదాపు 130 కోట్ల మంది వల్ల మనం పూజిస్తూ ఉంటాం. సో ఎవరికైనా హిందువుల మనోభావాలు ఖచ్చితంగా దెబ్బతింటాయి. సో దీనిపైన మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మనం పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉంటే ఈ బజరంగ దళ్ కానీ, హిందూ వాహిని కానీ, బీజేపీ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ పనిచేయాల్సిన పని లేదు. అండ్ పోలీస్ వ్యవస్థనే కుంటు పడిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఒక వెహికల్ ఆపుతున్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా మామూలు తీసుకుంటారు. అదే ఇంకా అక్రమ రవాణా చేస్తున్నారంటే ఖచ్చితంగా తీసుకుంటారు. అంటే మొన్న రీసెంట్గా జరిగింది చెప్తా. మొన్న ఇక్కడ రూరల్ పరిధిలో జరిగింది.
ఒక కాంట్రాక్టర్ మొరం లోడు అక్రమంగా కొడుతుండు. మొరం లోడు అక్రమంగా కొట్టడం వల్ల ఏమైంది, వాళ్ళు 10 వెహికల్స్ కి పర్మిషన్ తీసుకుంటారు. వెహికల్స్ 10 వెహికల్స్ తీసుకుంటారు, కానీ వాళ్ళు కొట్టేది 100-150 వెహికల్స్ కొడతారు. ఎవరు నాలాంటి వాడు కాంప్లైంట్ ఇచ్చిండు, అన్న మీరు 10 వెహికల్స్ తీసుకున్నారు, ఇంకా 100 ఎక్కువ కొట్టిండ్రు. ఏంటంటే ఈ ప్రెజరైజ్ వల్ల ఎక్కడ ఇది ఎస్పీ వరకు వెళ్తారు, ఇంకా హైయర్ క్యాడర్ వరకు వెళ్తారు అన్న భయంతో వాళ్ళు ఆ 1-2 వెహికల్స్ పట్టుకుంటారు. ఆ పట్టుకున్న తర్వాత కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ డ్రైవర్ ఉన్నాడు, వెహికల్ ఉంటుంది, డ్రైవర్ ఉన్నాడు, ఓనర్ ఎవరు వస్తారు, మైనింగ్ ఆఫీసర్ వచ్చి 10,000 బిల్లు రాసిపోతాడు. అంటే మీరు పైసల కోసం మాత్రమే పనిచేస్తున్నారు అర్థమవుతుంది అక్కడ. అంటే 10,000 కడితే ఎవరైనా వదిలేస్తారు, అది మంచోడు కానీ చెడ్డోడు కానీ ఇంకెవడైనా కానీ. సో ఇంత దారుణంగా ఉంది వ్యవస్థ. పోలీస్ డిపార్ట్మెంటే కానీ ఏ అధికారులకు సంబంధించినటువంటి వాళ్ళ కర్తవ్యం వాళ్ళు నిర్వర్తించలేకపోవడం అనేది చాలా వరకు కూడా బాధాకరం. సో ఇది మొత్తానికి ఈ అన్నతో మనం మాట్లాడడానికి మెయిన్ మోటివ్ ఏంటంటే యాక్చువల్లీ ఆసిఫాబాద్ జిల్లాలో తను చాలా ఇయర్స్ అయితే ఉన్నారు అని చెప్పేసి అన్న తర్వాత దాదాపు ఆసిఫాబాద్ జిల్లా అంటే మనకి మహారాష్ట్రకి ఆనుకుని ఉన్న జిల్లా, అది ఒక బార్డర్గా చెప్తా ఉంటాము. అక్కడ నుంచి దాదాపు ఆసిఫాబాద్ నుంచి మొదలైనటువంటి ఈ వేట అనేది అంటే అక్కడి నుంచి దాదాపు హైదరాబాద్ వరకు కూడా అక్రమ గో రవాణా అనేది ప్రతిసారి జరుగుతుంది, ఇప్పటికీ జరుగుతూనే ఉంది. సో దీంట్లో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే దాదాపు 40 చెక్ పోస్టులు ఉన్నాయి. దాదాపు మధ్యలో టోల్ ప్లాజాలు ఖచ్చితంగా ఒక 5 నుంచి 10 టోల్ ప్లాజాలు అనేది మనకి ఈజీగా తగులుతూ ఉంటాయి. కాకపోతే ఎక్కడో కూడా అధికారులు పట్టించుకొని దీంట్లో అక్రమ గో రవాణా జరుగుతుందని చెప్పేసి ఇనిషియేట్ తీసుకోకపోవడం అనేది చాలా వరకు కూడా బాధాకరం అని చెప్పుకోవాలా. దాంతోపాటు గో రక్షక్ దళకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ధర్మం కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా ఒకవేళ ఒక వెహికల్ ఆపుదాం అని చెప్పి చూస్తే మొన్న మనం కూడా వెహికల్ ఆపే టైంలో మన వెహికల్ కూడా కొట్టేసే ప్రయత్నం చేశారు. సేమ్ అదే. అంటే ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తున్నా పదే అంటే ఇవాళ ఇట్లుంది సిచ్యువేషన్. ఒక పోలీస్ వెహికల్ ని మనం కొట్టేసిపోవడానికి వాళ్ళు ప్రయత్నించారు అంటే నార్మల్ గా సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో ధర్మం కోసం పోరాడేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా అల్టిమేట్ గా చంపాలా, ఎవరైనా అడ్డం వస్తే వేసేయాలనేదే ఖచ్చితంగా చూస్తూ ఉంటారు. సో ఇందులో భాగంగానే ఇంత అధ్వానంగా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, దాంతో పాటు మనకి చెక్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ప్రతి దగ్గర కూడా మామూలు వర్షం అయితే పడతా ఉంది. ఎందుకంటే ఈ మామూలకి అలవాటు పడిపోయారు కాబట్టి ఇదంతా కూడా అక్రమ గో రవాణా జరుగుతూ ఉంది. ఒకవేళ మీరు స్ట్రిక్ట్ చేయండి, ఆ నుంచి ఒక చెక్ పోస్ట్ దాటాలంటే వనికి పోవాల్సిందే. సో ప్రతి ఒక్కరి అస్తం ఉంది అని చెప్పేసి మనకైతే కొంతమంది హిందూ బంధువులు గో రక్షక్ దళకి సంబంధించినటువంటి వ్యక్తులు అయితే ఇవాళ మనతో ఒక మెమొరీ అయితే షేర్ చేసుకోవడం జరిగింది.